అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాప్ 100 క్వశ్చన్స్ మీకు ఈ వీడియో త్రూ అందించడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో అప్రాక్సిమేట్లీ మీకు 15 నుంచి 20 నిమిషాల లోపు కొన్ని క్వశ్చన్స్ అనేది అందించడానికి ప్రయత్నం చేస్తాను. 100 క్వశ్చన్స్ అందించగలిగితే 100 ఇస్తాను. ఒకవేళ టైం అనేది దాడుతుంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఇక లేట్ చేయకుండా క్లాస్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి లోగో ఏదైతే ఉందో ఇది మన ఛానల్కి అప్డేట్ చేస్తున్నటువంటి లోగో అండి. మన ఛానల్ని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి మీకు ఈ లోగో అనేది ఇకపై కనిపించడం జరుగుతుంది. ఈ లోగో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వరుసగా క్వశ్చన్స్ అయితే చూద్దాం. మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్తాను. అప్పుడే ఎక్కువ క్వశ్చన్స్ని మీకు అందించగలుగుతాను. ఇవన్నీ కరెంట్ అఫైర్స్ కాబట్టి మనకి వాట్ ఈజ్ వాట్ అప్డేట్ ఏంటి అనేది మీరు నీట్గా చూసుకుంటే సరిపోద్ది. ఓకేనా? ఏప్రిల్ 2026లో నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్పర్సన్గా ఎవరు నియమితులయ్యారండి? అశోక్ కుమార్ లహారీ గారు ఎంపిక అవ్వడం జరిగిందనమాట. నీతి ఆయోగ్ కొత్త వైస్ చైర్పర్సన్గా అశోక్ కుమార్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 2026లో పద్మశ్రీ అవార్డు పొందిన మమ్మిదాల జగదీష్ కుమార్ ఏ రంగానికి చెందినవారంటే ఈ యొక్క మమ్మిదాల జగదీష్ కుమార్ గారు విద్యా రంగానికి చెందినవారు, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి చెందినవారు అనమాట. ఓకేనా? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరు ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఆన్సర్ ఏంటి ఇవి చూసుకోండి. భారతదేశపు మొదటి క్యాబినెట్ స్థాయి ఏఐ పోర్ట్ఫోలియో ఏ రాష్ట్రాన్ని ప్రారంభించింది? ఏఐ పోర్ట్ఫోలియో ఏ రాష్ట్రం ప్రారంభించిందంటే కేరళ ప్రారంభించడం జరిగిందండి. భారతదేశపు మొదటి క్యాబినెట్ స్థాయి ఏఐ పోర్ట్ఫోలియో అనగానే కేరళ గుర్తు రావాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, 2026 జూన్లో 23వ ఫిఫా వరల్డ్ కప్ ఏ దేశంలో ప్రారంభమైంది అంటే మనకి కెనడా, మెక్సికో అండ్ యూఎస్ఏ, ఈ 3 దేశాలు గుర్తుపెట్టుకోండి. కెనడా, మెక్సికో, యూఎస్ఏ. ఏంటది? 23వ ఫిఫా వరల్డ్ కప్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశపు కొత్త చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ ఎవరు అంటే మనకి జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణ్య మనకి డిఫెన్స్ స్టాఫ్, కొత్త చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనమాట. ఓకేనా? విజ్డెన్ క్రికెటర్స్ ఆల్మనాక్ 2026 ద్వారా లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్గా ఎంపికైన భారతీయ క్రీడాకారిణి అండి. లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఇన్ ది వరల్డ్గా ఎంపికైన వారు ఎవరంటే దీప్తి శర్మ గారు. ఓకేనా? దీప్తి శర్మ. నీటి భద్రత కోసం ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ను ఏ కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? హిమ్ సరోవర్ గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ హిమ్ సరోవర్ లడఖ్ ప్రారంభించడం జరిగింది. ఓకేనా? లడఖ్ ఈజ్ ద కేంద్రపాలిత ప్రాంతం, యూనియన్ టెరిటరీ అనమాట. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO సాయిల్ ఫార్మర్ హీరో అవార్డు ఎవరికి ఇచ్చింది? సాయిల్ ఫార్మర్ హీరో అవార్డు అనేది ఎవరికి దక్కడం జరిగిందంటే మిస్టర్ వాల్వన్. ఓకేనా? వాల్వన్ గారికి సాయిల్ ఫార్మర్ హీరో అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా? నెక్స్ట్, ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీ పుస్తక రచయిత. బుక్కులు కూడా అడుగుతారు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా, ఇవి కూడా మీరు చూసుకోవాలి. ఎవరు అంటే జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే. ఏంటి ఆ బుక్? అన్ఎర్తింగ్ మిలిటరీ మిత్స్ అండ్ మిస్టరీ బుక్ అనమాట. ముకుంద్ నరవానే. ఏప్రిల్ 2026లో బీహార్ కొత్త ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? బీహార్ కొత్త ముఖ్యమంత్రి ఎవరండి? సామ్రాట్ చౌదరి గారు కొత్త ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రానికి సంబంధించి. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్లో ఉత్తమ డ్రామా చిత్రంగా ఏది నిలిచింది? ఉత్తమ డ్రామా చిత్రం 83వ గోల్డెన్ అవార్డ్స్ అనగానే గుర్తురావాల్సింది హ్యామ్లెట్. ఓకేనా? హ్యామ్లెట్ అనేది నిలవడం జరిగింది. భారతదేశపు మొదటి కమర్షియల్ సీ ప్లేన్ ఎయిర్లైన్, వెరీ ఇంపార్టెంట్, సీ ప్లేన్ ఎయిర్లైన్ ఎక్కడ ప్రారంభం కానుంది అంటే లక్షద్వీప్లో ప్రారంభం కానుంది. ఓకేనా? సీ ప్లేన్ ఎయిర్లైన్స్. ఇదేంటంటే మనకి దీవుల మధ్య రవాణా పెంచేందుకు లక్షద్వీప్లో తొలి కమర్షియల్ సీ ప్లేన్ సేవలు ప్రారంభం అయ్యాయన్నమాట. ఓకేనా? తొలి సేవలు సీ ప్లేన్ సేవలు అనేవి ప్రారంభం అవ్వడం జరిగింది. ఎక్కడంటే లక్షద్వీప్. పంచాయతీ
అడ్వర్టైజ్మెంట్ ఇండెక్స్ 2.0లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? విచ్ స్టేట్ టాప్డ్ ది పంచాయతీ అడ్వర్టైజ్మెంట్ ఇండెక్స్ 2.0? పంచాయతీ అడ్వర్టైజ్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ 2.0. ఏ రాష్ట్రం అంటే త్రిపుర. గుర్తుపెట్టుకోండి, ఏ రాష్ట్రం? త్రిపుర అనమాట. గ్రామీణ స్థానిక పరిపాలనలో త్రిపుర పంచాయతీ అడ్వర్టైజ్మెంట్ ఇండెక్స్ 2.0లో ప్రధాన స్థానం, అగ్రస్థానంలో మనకి నిలవడం జరిగింది, అగ్రస్థానాన్ని సాధించడం జరిగిందనమాట. అర్జెంటీనా ఎల్ఎన్జి ప్రాజెక్ట్ కోసం ఏ భారతీయ కంపెనీ ఒప్పందం చేసుకుంది అంటే గుర్తుపెట్టుకోండి, అదానీ పోర్ట్స్ ఒప్పందం చేసుకోవడం జరిగింది. దేనికి సంబంధించి? ఎల్ఎన్జి ప్రాజెక్ట్ కోసం. ఓకేనా, ఎల్ఎన్జి ప్రాజెక్ట్ కోసం అదానీ పోర్ట్స్ అనేది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యునెస్కో లెప్చా కమ్యూనిటీ బ్రిడ్జ్లను సంరక్షించడానికి ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది? ఏ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంది? యునెస్కో పార్ట్నర్డ్ విత్ విచ్ స్టేట్ టు ప్రొటెక్ట్ ట్రెడిషనల్ లెప్చా కమ్యూనిటీ బ్రిడ్జెస్ అంటే మనకి సిక్కిం రాష్ట్రం. ఏ రాష్ట్రంతో అంటే సిక్కిం రాష్ట్రం. ఏప్రిల్ 2026లో చైనా తన తియాంగాంగ్ స్పేస్ స్టేషన్ మిషన్ కోసం ఏ దేశానికి చెందిన ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేసింది? ఇద్దరు వ్యోమగాములను ఎంపిక చేసినటువంటి దేశం ఏ దేశానికి సంబంధించిన వారు అంటే పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వారు. ఓకేనా. కార్మికుల హక్కుల రక్షణ కోసం ఈ శ్రమ సాధి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటి కంపల్సరీగా ఎగ్జామ్లో అడుగుతారు. ఈ శ్రమ సాధి మొబైల్ యాప్ అనమాట. ఇది ఏ రాష్ట్రం ప్రారంభించింది అని చెప్పేసి అడుగుతారు. ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రారంభించడం జరిగింది ఈ శ్రమ సాధి. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో నమ్మా 112 ఇది కూడా ఇంపార్టెంట్. ఈ నమ్మా 112 ఎమర్జెన్సీ హెల్ప్లైన్లో ఏఐ ఆధారిత మల్టీలింగ్వల్ ఫీచర్ను ప్రవేశపెట్టిన మొదటి పోలీసు విభాగం ఏది అంటే బెంగళూరు పోలీసు విభాగం అండి. మొదటి పోలీసు విభాగం బెంగళూరు పోలీసు విభాగం. ఓకేనా. నమ్మా 112 బెంగళూరు పోలీసు విభాగం మనకి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే 33వ దేశంగా ఏది అవతరించింది? 33వ దేశం ఏంటది? అణుశక్తిని ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేసే దేశంగా మనకి 33వది ఏదంటే బంగ్లాదేశ్. ఓకేనా. అహ్మదాబాద్లో జరిగిన మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ 2026 అనగానే గుర్తు రావాల్సిన దేశం ఇండియా. ఏ దేశం అగ్రస్థానం అంటే ఇండియా అనమాట. ఎక్కువ పథకాలు సాధించింది మన ఇండియా. నెక్స్ట్, నిరుద్యోగ యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు యువశక్తి భరోసా కార్డు పథకాన్ని ఏ రాష్ట్రం ప్రకటించింది? యువశక్తి భరోసా కార్డు అండి. యువశక్తి భరోసా కార్డు నిరుద్యోగుల కోసం అనమాట అది. ఓకేనా. ఏ రాష్ట్రం అంటే పశ్చిమ బెంగాల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. పశ్చిమ బెంగాల్ ప్రకటించడం జరిగిందనమాట. యువశక్తి భరోసా కార్డు స్కీమ్ అనమాట అది. ఓకేనా. మహిళల భద్రత కోసం శ్రీ రైడ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? శ్రీ రైడ్ అనగానే గుర్తు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం. ఓకేనా. నెక్స్ట్, 2028 లాస్ ఏంజల్స్ సమ్మర్ ఒలింపిక్స్లో పాల్గొనేందుకు ఏ దేశం అథ్లెట్లపై ఉన్న ఆంక్షలను అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ఎత్తివేసింది అంటే ఇక్కడేంటి ఉన్నటువంటి ఆంక్షలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎత్తివేసింది. ఏ దేశం యొక్క అథ్లెట్లపై అన్నారు కాబట్టి ఏ దేశం అండి? బెలారస్. గుర్తుపెట్టుకోండి, బెలారస్. జాతీయ సాంకేతిక దినోత్సవం 2026 అంటే నేషనల్ టెక్నాలజీ డే ఎప్పుడు జరుపుకుంటారు అంటే గుర్తుపెట్టుకోండి, మే 11న నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనకి 1998 ఈ డే సంవత్సరం అనేది ఇంపార్టెంట్. 1998 పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11వ తేదీన నేషనల్ టెక్నాలజీ డే నేషనల్ టెక్నాలజీ డేని మే 11న జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ ప్రకారం ఏ రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి? సైబర్ క్రైమ్ కేసులు అనేది ఎక్కువగా నమోదుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బిఫోరే చూసాం, శ్రీ రైడ్ అనేది కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, 5 వారాల్లో 3 నామ్స్ సాధించిన అంతర్జాతీయ మాస్టర్ టైటిల్ గెలుచుకున్న 14 ఏళ్ల భారతీయ చెస్ క్రీడాకారుడు ఎవరు అంటే ఆఫర్ సక్సేనా. ఓకేనా, ఆఫర్ సక్సేనా. భారతదేశపు 100వ కొత్త తరం పోస్ట్ ఆఫీస్ నెక్స్ట్ జెన్ పోస్ట్ ఆఫీస్ ఎక్కడ ప్రారంభమైందంటే షిలాంగ్లో ప్రారంభమైందండి. గుర్తుంచుకోండి,
షిలాంగ్లో, నార్త్ ఈస్టర్న్ హిల్ యూనివర్సిటీ షిలాంగ్లో ప్రారంభం అవ్వడం జరిగింది. భగవాన్ మహావీరుని జయంతిని మార్చి 31, 2026న జరుపుకున్నారు. ఈయన జైన మతంలో ఎన్నవ తీర్థంకరుడు అంటే 24వ వ్యక్తి అండి. భగవాన్ మహావీరుడు 24వ తీర్థంకరుడు. ఓకేనా. నెక్స్ట్ నీతి ఆయోగ్ సంవాద్ ఇంక్యుబేటర్ కాంక్లేవ్ 2026ను ఎక్కడ నిర్వహించింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఓకేనా. నీతి ఆయోగ్ న్యూఢిల్లీ. ఓకేనా. సంవాద్ ఇంక్యుబేటరీ కాంక్లేవ్ 2026 న్యూఢిల్లీ. భారతదేశపు మొదటి యాంటీబయాటిక్ కంపెనీకి పునాది డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్కడ వేశారు అంటే గుర్తుపెట్టుకోండి, మనకి ఔషధ తయారీ స్వయం సమృద్ధి లక్ష్యంగా కతువాలో అది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కతువాలో తొలి యాంటీబయాటిక్ ప్లాంట్ను శంకుస్థాపన ఏదైతే ఉంటుందో ఈ యొక్క శంకుస్థాపనకు మనకి నాంది పలకడం జరిగిందనమాట. ఓకేనా. కతువా యాంటీబయాటిక్ కంపెనీ పునాది డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్కడ వేశారంటే కతువా. ఆర్బీఐ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకులో గవర్నెన్స్ని మెరుగుపరచడానికి ఏ ప్రోగ్రామ్ను ప్రారంభించింది అంటే మిషన్ సెక్షన్. ఓకేనా. మిషన్ సెక్షన్ని ప్రారంభించడం జరిగిందండి. ఆర్బీఐ అర్బన్ కోఆపరేషన్ బ్యాంకులలో గవర్నెన్స్ని మెరుగుపరచడానికి మిషన్ సెక్షన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, బ్యాంకాక్లో జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఫ్యూచర్స్ కప్ 2026 మెడల్ టాలీలో భారతదేశం ఏ స్థానంలో నిలిచిందంటే 4th ప్లేస్లో నిలవడం జరిగింది. ఓకేనా. మెడల్ టాలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. స్పోర్ట్స్ మీద కంపల్సరీగా క్వశ్చన్స్ అనేది వస్తాయి, ఒకసారి చూసుకోండి. ఏ రాష్ట్రంలో కుసుంపూర్ గ్రామం మొదటి స్మార్ట్ విలేజ్గా అవతరించింది? ఏ రాష్ట్రానికి సంబంధించింది ఈ యొక్క కుసుంపూర్ అనేది అంటే ఒడిస్సాకి సంబంధించింది. ఓకేనా. ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించింది. నెక్స్ట్, వెనుజులా నుండి ముడి చమురు దిగుమతులను తిరిగి ప్రారంభించడానికి ఏ భారతీయ కంపెనీకి అమెరికా లైసెన్స్ ఇచ్చింది? అమెరికా లైసెన్సు ఏ భారతీయ కంపెనీకి ఇవ్వడం జరిగిందంటే రిలయన్స్ ఇండస్ట్రీకి ఇవ్వడం జరిగిందండి. ఫేమస్ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్. ఓకేనా. నెక్స్ట్ మనకి అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం 2026 ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే అనేది జనవరి 26 మనకి రిపబ్లిక్ డే ఎవరు జరుపుకుంటారు, అది ఇంపార్టెంటే. అండ్ మనకి ఇక్కడేంటి ఇంటర్నేషనల్ కస్టమ్స్ డే కూడా జరుపుకుంటారు. ఇది కూడా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుండాలి మీకు. అది అందరికీ గుర్తుంటుంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా కంపల్సరీగా గుర్తుండాలి. నెక్స్ట్, చంద్రుని దక్షిణ ధ్రువం వద్ద మంచు రూపంలో నీరు ఉన్నట్లు ఏ భారతీయ లూనార్ మిషన్ ధృవీకరించింది అంటే చంద్రయాన్ 2 మనకి దక్షిణ ధ్రువం మీద ల్యాండ్ అవ్వడం జరిగింది కదా, కాబట్టి ఆప్షన్ ఏ చంద్రయాన్ 2. ఓకేనా. ఏ లూనార్ మిషన్ ధృవీకరించిందంటే చంద్రయాన్ 2. నెక్స్ట్, యునెస్కో కుంభల్గఢ్ కోటను ప్రపంచంలోనే 2వ పొడవైన గోడగా గుర్తించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఏ రాష్ట్రంలో అంటే మనకి రాజస్థాన్లో ఉందండి అది. ఓకేనా. యునెస్కో కుంభల్గఢ్ కోట, ఈ యొక్క కుంభల్గఢ్ కోటను ప్రపంచంలోనే 2వ పొడవైనటువంటి గోడగా గుర్తించింది. ఏ రాష్ట్రంలో ఉంది? అది మనకి రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్, రాజస్థాన్లోని ఏ విమానాశ్రయం వాటర్ పాజిటివ్ హోదాను పొందింది? వాటర్ పాజిటివ్ హోదా పొందినటువంటిది జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం, జైపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నెక్స్ట్, పశ్చిమ బెంగాల్లో పోయిలా బైశాఖ్ దేనిని సూచిస్తుంది? పోయిలా బైశాఖ్ అనేది కొత్త సంవత్సరం అన్నమాట, కొత్త సంవత్సరాన్ని చూపిస్తుంది. బెంగాల్ న్యూ ఇయర్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ మనకి కేరళలోని సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో శాస్త్రవేత్తలు ఏ జీవిని కనుక్కున్నారు? ఏ జీవిని అంటే అరుదైనటువంటి డ్యూయల్ సెక్స్ క్రాబ్ అంటే పీత. ఓకేనా. రేర్ డ్యూయల్ సెక్స్ క్రాబ్ అనమాట, పీతని కనుక్కోవడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ మనకి ప్రపంచంలోని అగ్రశ్రేణి పర్యావరణ పురస్కారమైనటువంటి ఎర్త్ షాట్ ప్రైజ్ 2026ను మొదటిసారి ఏ భారతీయ నగరంలో నిర్వహించనున్నారు అంటే ముంబైలో నిర్వహించనున్నారు. ఎక్కడ? ముంబైలో. ఎర్త్ షాట్ ప్రైజ్ 2026. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఏ దేశం 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని లక్ష్యంగా పెట్టుకుంది? విచ్ కంట్రీ సెట్ ఎస్ ఎ టార్గెట్ టు కంప్లీట్లీ ఫేజ్ అవుట్ ఆఫ్
ఫాజిల్ ఫ్యూయల్ బై 2050. ఫాజిల్ ఫ్యూయల్స్ బై 2050 అంటే ఫ్రాన్స్. ఏ దేశం? ఫ్రాన్స్ దేశం. ఓకేనా. నెక్స్ట్ జూన్ 2026లో భారత్ తన యూపీఐ ఏ పొరుగు దేశంతో అనుసంధానించింది? యూపీఐని ఏ పొరుగు దేశంతో అంటే నేపాల్తో అనుసంధానించడం జరిగిందనమాట. ఇక్కడ మనకి ఏంటంటే సరిహద్దు ఏదైతే ఉంటుందో ఈ యొక్క సరిహద్దు డిజిటల్ చెల్లింపులు సులభతరం చేసేందుకు భారత్ నేపాల్తో యూపీఐ అనుసంధానం పూర్తి చేయడం జరిగిందనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఆపరేషన్ నస్రాను ఏ దేశం ప్రారంభించింది? ఆపరేషన్ నస్రా అనేది ఇరాన్ ప్రారంభించడం జరిగింది. ఓకేనా. మనకి రీసెంట్గా వార్ కూడా జరిగింది కదా, సో అప్డేటెడ్వి ఇవి కంపల్సరీగా చూసుకోవాలి. ప్రాంతీయ వివాదాల నేపథ్యంలో ఇరాన్ ఆపరేషన్ నస్రా పేరుతో చర్యలను చేపట్టడం జరిగిందనమాట. నస్రా. ఓకేనా. నెక్స్ట్ ఏ దేశంతో భారత్ బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి ఒప్పందం కుదుర్చుకుంది? ఏ దేశంతో అండి భారత్ అనేది బ్రహ్మోస్ క్షిపణి ఎగుమతి ఒప్పందం అనేది కుదుర్చుకోవడం జరిగిందంటే వియత్నాంతో. దేంతో? వియత్నా. మనకి భారత్ తన రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో భాగంగా వియత్నాంతో బ్రహ్మోస్ క్షిపణి సరఫరా ఒప్పందం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ మే 2026లో ఏ మంత్రులు సచేత్ అనే విపత్తు సమాచార వ్యవస్థను ప్రారంభించారు? సచేత్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఏ మంత్రులు అంటే మనకి జ్యోతిరాదిత్య సింధియా అండ్ అమిత్ షా. ఓకేనా. జ్యోతిరాదిత్య సింధియా అండ్ అమిత్ షా. ఆప్షన్ ఏ. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరి రికార్డులను అధిగమించి భారత్లోని అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలిచారు అంటే చూడండి మనకి జవహర్లాల్ నెహ్రూ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జవహర్లాల్ నెహ్రూ. ఓకేనా. సుదీర్ఘకాలం పదవిలో కొనసాగిన ప్రధానుల జాబితాలో నరేంద్ర మోదీ ప్రధాన స్థానాన్ని చేరడం జరిగిందనమాట. ప్రథమ స్థానానికి చేరుకున్నారు ఆయన. ఓకేనా. ఇక్కడ క్వశ్చన్లు ఏమన్నారు? భారతదేశంలో అత్యధిక కాలం పనిచేసిన ప్రధానమంత్రిగా నిలవడం జరిగింది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎవరి రికార్డును అధిగమించారంటే జవహర్లాల్ నెహ్రూ యొక్క రికార్డుని అధిగమించడం జరిగిందనమాట. నెక్స్ట్ మార్చి 2026లో 9వ ఫార్మెట్ 2026 సదస్సు ఎక్కడ జరిగింది? ఫార్మెట్ 2026 సదస్సు ఎక్కడ జరిగిందంటే న్యూఢిల్లీలోనే. ఇది కూడా మనకి న్యూఢిల్లీలో అనమాట. ఓకేనా. 9వ ఫార్మెట్ 2026 ఔషధ పరిశ్రమ అభివృద్ధి అండ్ ఆవిష్కరణలపై 9వ ఫార్మెట్ సదస్సు అనేది న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. దేని గురించి అని అడుగుతారు? ఔషధ పరిశ్రమ అభివృద్ధి అండ్ ఆవిష్కరణ అనమాట. 40/40. ఓకేనా. 40/40 రిపోర్ట్ ప్రకారం $3.3 బిలియన్ నికర విలువతో ప్రపంచంలోనే టాప్ సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఉన్న భారతీయుడు ఎవరు? సెల్ఫ్ మేడ్ బిలియనీర్లలో ఉన్న భారతీయుడు ఎవరంటే నిఖిల్ కామత్. ఎవరు? నిఖిల్ కామత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నిఖిల్ కామత్. జరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్. ఎవరైనా జరోదా వ్యవస్థాపకుడు అండి. అండ్ యువ సేల్స్ మేడ్ బిలియనీర్లలో అగ్రగామిగా నిలిచినటువంటి వ్యక్తి అనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాస్టిక్ ప్రదర్శనలో ఒకటిగా నిలిచిన ప్లాస్ట్ ఇండియా 2026 ఎక్కడ జరిగిందండి? ప్లాస్ట్ ఇండియా 2026 ఇది కూడా మనకి న్యూఢిల్లీలో జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అంతర్జాతీయ ప్లాస్టిక్ పరిశ్రమ ప్రదర్శన ప్లాస్ట్ ఇండియా 2026 అనేది ప్రగతి మైదాన్లో న్యూఢిల్లీలో జరగడం జరిగింది. ఓకేనా. ప్రగతి మైదాన్ న్యూఢిల్లీ. గ్లోబల్ మైండ్ హెల్త్ రిపోర్ట్ 2025-26లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది అంటే మనకి 60వ స్థానం. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ర్యాంకులు కూడా అడుగుతారు, ఎన్నో ర్యాంకు అని చెప్పేసి ఇవి చూసుకోండి. వాట్ ఈజ్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ది గ్లోబల్ మైండ్ హెల్త్ రిపోర్ట్ అంటే 60వ స్థానం అనమాట. నెక్స్ట్ మనకి భారత్ మరియు శ్రీలంక నౌకా దళాల మధ్య స్లీనిక్స్ 2026 ఎక్కడ జరిగింది? స్లీనిక్స్ 2026 అనేది ఎక్కడ జరిగింది అంటే మనకి కొలంబో అండ్ శ్రీలంక. భారత్ అండ్ శ్రీలంక నౌకాదళాల మధ్య. ఓకేనా. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రాథమిక విద్యలో 0 డ్రాపౌట్ రేటు నమోదు చేసిన భారతీయ రాష్ట్రం ఏది అంటే గుర్తుపెట్టుకోండి, జార్ఖండ్ అండి. ఏంటది? 0 డ్రాపౌట్ రేటు నమోదు చేసినటువంటి భారతీయ రాష్ట్రం జార్ఖండ్.
ది బుక్ ఆఫ్ డైలీ బ్రిలియన్స్. ది బుక్ ఆఫ్ డైలీ బ్రిలియన్స్. ది బుక్ ఆఫ్ డైలీ బ్రిలియన్స్ పుస్తక రచయిత ఎవరు అంటే పమేలా పూజా కిర్పాలాని. ఓకేనా, కిర్పాలాని అనేది గుర్తుపెట్టుకోండి, లేకుంటే పూజా కిర్పాలాని. ఓకేనా. భారత వైమానిక దళం IAF మెయింటెనెన్స్ కమాండర్స్ కాంక్లేవ్ 2026ను ఎక్కడ నిర్వహించింది అంటే నాగపూర్లో నిర్వహించడం జరిగింది. ఇక్కడికే మనకి 20 minutes అనేది వచ్చింది. సో వీటిని మీరు ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మీకు ఇస్తాను. ఇంత స్పీడ్గా చెప్తేనే మీకు 55 questions అనేది అయ్యింది. ఇంకా లేట్గా చెప్తే ఇంకా ఎక్కువ టైమే తీసుకునేది. కొంచెం మీరు స్లోగా వీడియోని ఆపుతూ ఒక్కొక్క క్వశ్చన్ని చూసుకోండి. ఓకేనా. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఓకేనా, కంపల్సరీగా వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ యొక్క క్వశ్చన్స్ అనేది షేర్ చేయండి, చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వీడియోలో మీకు క్వశ్చన్స్ అన్ని రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అందిస్తాను. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. చెప్పాను కదా, మన ఛానల్ యొక్క లోగో అనేది అప్డేట్ అవ్వబోతుంది. మీకు నెక్స్ట్ ఎప్పుడైనా మీరు మన ఛానల్ని డైలీ సెర్చ్ చేస్తున్నప్పుడు మన ఛానల్ లోగో స్టార్టింగ్లో ఏదైతే చూపించానో అదే లోగో కనిపించడం జరుగుతుంది. మనకి వాట్సాప్కి సంబంధించినటువంటి జాబ్ బాక్స్ 360 అని అఫీషియల్ ఛానల్ ఉంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టడం జరిగింది. వాటి మీద క్లిక్ చేసి మీరు ఆ యొక్క ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.